హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో మీరు కనుక మీ దగ్గర ఒకవేళ 4-వీలర్ ఉన్నా లేదా 2-వీలర్ ఉన్నా ఎలాంటి వెహికల్ ఉన్నా నేను ఇప్పుడు చెప్పే ప్రోడక్ట్ అయితే ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే ఫర్ సపోజ్ సడన్గా మనం బయటికి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు మనం 2-వీలర్ 4-వీలర్ తీసినప్పుడు టైర్ అనేది ఫ్లాట్ అయిపోతుంది, అంటే ఎయిర్ అసలు లేకుండా ఉంటుంది. ఆ టైంలో మనం వెహికల్ మనం బయటికి తీసుకెళ్ళి మనం దానికి ఎయిర్ పట్టించాలి అంటే మనకి చాలా టైం అయితే పడుతూ ఉంటుంది. అలా కాకుండా మన దగ్గర ఒక టైర్ ఇన్ఫ్లేటర్ ఉంటే ఎలా ఉంటుంది. సో అలాంటి ప్రోడక్ట్ నేను మీ ముందుకు అయితే తీసుకొచ్చాను. ఇది ఒక పోర్టబుల్ టైర్ ఇన్ఫ్లేటర్ అనమాట. సో ఇది మీరు చూస్తున్నారు కదా, అగారో నుంచి టైర్ ఇన్ఫ్లేటరు. సో బడ్జెట్లో వస్తుంది. మీరు కనుక దీన్ని కనుక పర్చేస్ చేశారంటే సో దీని ద్వారా మీరైతే టైర్ అయితే ఎయిర్ అయితే ఫిల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తుంది అండ్ పోర్టబుల్. ఇది మనకి ఛార్జింగ్తో పాటు వస్తుంది అండ్ దీంట్లో ఇంకా కొన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో బడ్జెట్ దీన్ని కనుక చూసుకున్నట్లయితే మనము ఫస్ట్లో దీంట్లో ఏమేమి ప్రోడక్ట్స్ వచ్చాయని చూద్దాము. సో దీంట్లో ప్రోడక్ట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ మనకి ఒక టైర్ ఇన్ఫ్లేటర్ అయితే వస్తుంది. దీంతోపాటు మనకి టైర్ ఇన్ఫ్లేటర్కి సంబంధించినటువంటి కేబుల్ అయితే వస్తుంది, మనకి ఫిట్టింగ్కి సంబంధించినటువంటి కేబుల్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మల్టిపుల్కి యూజ్ చేస్తాం కాబట్టి లైక్ 2-వీలర్కి 4-వీలర్కి ఫుట్బాల్ ఇలా మనం కొన్నిటికైతే యూజ్ చేస్తాం కాబట్టి వాటికి సంబంధించినటువంటి కొన్ని కన్వర్టబుల్ పిన్స్ అయితే ఇచ్చారనమాట. ఇవన్నీ మనకి కన్వర్టబుల్ పిన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఛార్జింగ్ అనమాట. ఒకవేళ దీనికి మనం ఛార్జింగ్ చేసుకోవాలి కాబట్టి సో దీనికి సంబంధించినటువంటి ఒక కేబుల్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మనకి Type C కేబుల్తో అయితే రావడం జరుగుతుంది, USB to Type C అనమాట. అండ్ ఇవి మొత్తం మనకి ప్రోడక్ట్స్ అయితే వచ్చింది. మొత్తం మనకు ఒక 4 ప్రోడక్ట్స్ అయితే వస్తున్నాయి దీంట్లో. ఇవి మొత్తం టోటల్గా ప్రోడక్ట్స్ అనేవి. ఒకవేళ మీరు కనుక దీన్ని పర్చేస్ చేయాలి అని అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో దీని లింక్ అయితే ఇస్తాను, మీరు అక్కడ నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. అండ్ మిగతా వాటిని కొనొచ్చు కదా, ఓన్లీ అగారోని ఎందుకు కొనాలి అంటే దీంట్లో మీకు ఆటో కట్ ఆఫ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి PSI కూడా మీకు 150 వరకు PSI అయితే ఉంటుంది అనమాట. మిగతా రిమైనింగ్ వాటితో కంపేర్ చేస్తే మీకు 120, 130 వరకు ఉంటాయి. బట్ ఇది మనకి 150 PSI వరకు ఉంటుంది. ఇది ఒక గ్రేట్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. గైస్ ఇది మనకి అగారో టైర్ ఇన్ఫ్లేటర్ అనమాట. సో ఓపెన్ చేస్తే మనకి ఇది ఒక ఇన్ఫ్లేటర్ అయితే ఉంటుంది అండ్ దానికి మనకు ఒక కేబుల్ అయితే ఉంటుంది. ఈ కేబుల్ని మనం ఇక్కడైతే ఇక్కడ ఫిట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. క్లాక్ వైజ్లో ఫిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి ఏదైతే ఛార్జింగ్ కేబుల్ ఉందో సో ఇక్కడ మనకు ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. ఇది Type Cకి సంబంధించినటువంటి కేబుల్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనము ఒకవేళ మనం 2-వీలర్ కావాలంటే 2-వీలర్కి 4-వీలర్ కావాలంటే 4-వీలర్కి అలాగే మనం ఒకవేళ ఫుట్బాల్ అలాంటివి ఏమన్నా ఎయిర్ నింపుకోవాలంటే సో దానికి కూడా మనకి ఇవైతే ఇచ్చారనమాట. సో ఇవి మనకు ఒక పోర్ట్స్గా అయితే పనిచేస్తాయి. సో ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ మైనస్ ఇక్కడ మెయిన్ అండ్ నెక్స్ట్ వచ్చి మనకి పవర్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఒక సెట్టింగ్ బటన్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఒక మెనూ బటన్ అయితే ఉంటుంది అనమాట. సో ఒకసారి మనం పవర్ ఆన్ చేద్దాము. సో పవర్ ఆన్ చేయడానికంటే ముందు మనం ఇక్కడ ఏవైతే మనకు ఆప్షన్స్ ఇచ్చారో ఈ ఆప్షన్స్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక లైట్ అయితే ఇచ్చారనమాట. ఇది ఒక టార్చ్ లైట్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే మనకు ఒక SOC లైట్ కూడా దీన్ని అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి ఎమర్జెన్సీ లైట్గా కూడా పనిచేస్తుంది. సపోజ్ దాన్ని మీరు యాక్టివేట్ చేయాలంటే మీకు ఇక్కడ ఏదైతే సెట్టింగ్ బటన్ ఉందో దీన్ని ఒకసారి మీరు ఇలా ప్రెస్ చేశారంటే మీకు ఇక్కడ లైట్ అయితే ఆన్ అవుతుంది. మీకు ఒకవేళ మీరు నైట్ టైం ట్రావెల్ చేస్తున్నారంటే మీకు ఇది లైట్గా కూడా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఎమర్జెన్సీ లైట్ కావాలంటే మీకు SOC లైట్గా ఈ విధంగా అయితే పనిచేస్తుంది అనమాట. సో ఇలా కూడా మీరు దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు దీన్ని ఆన్ చేయాలంటే మిడిల్లో మనకి పవర్ బటన్ అయితే కనిపిస్తుంది. దీన్ని మీరు లాంగ్ ప్రెస్ చేశారంటే మీకు ఇలా ఇన్ఫ్లేటర్ అయితే ఆన్ అవుతుంది. సో చూసారా, ఇక్కడ మీకు ఇన్ఫ్లేటర్ అయితే ఆన్ అయింది. అలాగే దీంట్లో ఛార్జింగ్ ఎంత ఉంది ఏంటనేది మనకి ఎక్కడైతే చూపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏదైతే ఈ ఫంక్షన్ బటన్ ఉందో సో ఈ ఫంక్షన్ బటన్ మనం ఇలా ప్రెస్ అంటే మనం ఏ వెహికల్కి ఎయిర్ ఇన్ఫ్లేట్ చేస్తున్నాం అనేది మనకి ఎక్కడైతే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనకి కార్ సింబల్ అయితే ఉంది. మనం నెక్స్ట్ ఇంకొకసారి ప్రెస్ చేసామంటే మనకి బైక్ అయితే వస్తుంది. ఆ తర్వాత మనకి సైకిల్ అయితే వస్తుంది. ఆ తర్వాత మనకి ఫుట్బాల్ అయితే వస్తుంది అనమాట. సో మనకి ఏది కావాలంటే సో అది మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటి PSIని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. సో PSI సెట్ చేసుకోవడానికి మనకి ప్లస్ మైనస్ ఇలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సపోజ్ మీరు కార్కి ఇచ్చారు అంటే సపోజ్ 37 PSI కావాలంటే సో ఇలా మీరు 37 PSI ఇలా సెట్ చేసుకొని దీన్ని ఫిట్ చేసుకోవచ్చు. సో ఫిట్ చేసుకొని మీరు ఆన్ చేశారంటే మీకు ఇది ఆన్ అయిపోయి 37 PSI వచ్చేంత వరకు ఇది ఫిట్ అయితే అయిపోతుంది అనమాట. ఒక్కసారి 37 PSI మీకు రీచ్ అయిపోయిన తర్వాత ఇది ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయితే అవుతుంది. కొన్నిట్లో ఈ టైర్ ఇన్ఫ్లేటర్లో మనకి ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయితే ఉండదు, మనం చూసుకుంటూ ఉండాల్సి వస్తుంది. అంటే 37 PSI వచ్చేంత వరకు మనం చూసుకొని మనం కట్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ దీంట్లో అయితే మీకు అవసరం ఉండదు. మీరు ఒకసారి సెట్ చేశారు అంటే ఎంత PSI కావాలి ఏంటి అనేది ఆ తర్వాత మీకు ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట. మీకు ఏది కావాలనేది మీరు ఇక్కడైతే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు PSI అనేది కార్కి ఒకలాగా, బైక్ ఒకలాగా, అలాగే సైకిల్కి ఒకలాగా, మీకు ఫుట్బాల్కి ఒకలాగా అయితే ఉంటుంది. అండ్ మీకు ఏదైతే ఛార్జింగ్ పాయింట్ ఉందో సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 100 ఛార్జింగ్ ఇండికేట్ చేస్తుంది. ఒక 3 పాయింట్స్ అయితే మీకు దీంట్లో అయితే ఉంటాయన్నమాట. సో ఈ 3 పాయింట్స్ అనేవి మీరు ఒకసారి ఫుల్ ఛార్జ్ చేసుకున్నట్లయితే మీకు అప్రాక్సిమేట్లీ ఒక కార్కి 4 టైర్స్ అయితే ఫిల్ అయితే అయిపోతాయి. బట్ దీంట్లో నాకు ఒక కాన్ అనిపించింది అంటే మాత్రం ఖచ్చితంగా ఇది మనము ఎయిర్ ఫిల్ చేసినప్పుడు మనకి కొంచెం సౌండ్ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ ఇంకొకటి మనము ఒకసారి కనుక దీన్ని ఛార్జ్ చేసాము అంటే ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత
4 వీలర్కి అయితే లైక్ టైర్ మనం కార్ కనుక యూజ్ చేస్తున్నామంటే కార్కి 4 వీల్స్కి అయితే ఒకసారికి ఇది పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. అంతకుమించి అయితే మీకు ఎక్కువసార్లు రాదు. ఒకవేళ మీరు 2 వీలర్కి యూజ్ చేస్తున్నారంటే మీరు మల్టిపుల్ టైమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. లైక్ మీరు ఒక 6 to 8 టైమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీరు ఫుట్బాల్ లాంటి వాటికి ఎయిర్ ఏమైనా ఫిల్ చేయాలి అంటే సో దీని ద్వారా మీరు ఫుట్బాల్ లాంటి వాటికి ఎయిర్ అయితే ఫిల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది కంప్లీట్గా దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. గైస్ ఎప్పుడన్నా మీరు దీంతో మీరు టైర్ ఫిల్ చేస్తున్నారంటే ఎయిర్ ఫిల్ చేస్తున్నారంటే మీకు ఎప్పుడైనా కొంచెం స్లో అవుతుంది అని ఎప్పుడైనా అనిపించిందంటే మీరు ఒకసారి దీన్ని ఆఫ్ చేయండి. ఆఫ్ చేసి రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ అయితే ఫిట్ చేయండి. మళ్ళీ ఫిట్ చేసి మళ్ళీ అయితే PSI సెట్ చేసి ఒకసారి మళ్ళీ రన్ చేయండి. మీకు కొంచెం ఎయిర్ ఫ్లో అనేది కొంచెం ఫాస్ట్గా అయితే ఉంటుంది. సో గైస్ చూసారు కదా, సో ఇది అగారో టైర్ ఇన్ఫ్లేటర్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఒకసారి చెక్అవుట్ చేయండి. మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇదైతే మీకు 150 PS అయితే వస్తుంది అంతే. అండ్ బిల్ క్వాలిటీ అవన్నీ కూడా నేనేం పెద్దగా మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఇది మనకి బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది కాబట్టి. బట్ దీని మీద వస్తున్నటువంటి ప్రైస్ అయితే మనకి 4500 రూపీస్ అయితే ఇస్తున్నారు. బట్ మీకు అమెజాన్లోకి వచ్చేటప్పటికి లైక్ 2500 ఆ ప్రైస్లో అయితే ఉంది. ఇది ఫ్లక్చువేట్ అయితే అవుతుంది. ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ఇస్తాను, మీరు అక్కడ నుంచి పర్చేస్ అయితే చేయొచ్చు. అంతేకాదు మీరు ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే మన డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది, దాంట్లో అయితే జాయిన్ అవ్వండి. మీకు మంచి మంచి లూట్ డీల్స్ అయితే అక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను.